ఏపీ కేబినెట్ విస్తరణ తర్వాత టీడీపీలో అసంతృప్తులు ఎక్కువయ్యాయి. గతానికి భిన్నంగా చాలా మంది నేతలు అలకపాన్పు ఎక్కారు. అందరినీ ఏదో విధంగా కన్విన్స్ చేసిన చంద్రబాబుకి ధూళిపాళ్లకు సమాధానం చెప్పడం మాత్రం ఇబ్బందికరంగా మారినట్టు తెలుస్తోంది. వరుసగా 5 సార్లు గెలిచిన ధూళిపాళ్ల నరేంద్రకు పదవి దక్కకపోవడంపై టీడీపీలో కూడా చర్చ జరుగుతోంది. మూడేళ్లుగా కేబినెట్ లో చోటు కోసం ఎదురు చూస్తున్న చాలా మంది టీడీపీ సీనియర్లు మొన్నటి విస్తరణతో నిరాశపడ్డారు. చంద్రబాబు మరోసారి హ్యాండ్ ఇచ్చారని చాలా మంది అనుచరులతో వాపోయారు. కొంతమంది మరో మెట్టెక్కి రాజీనామాలు చేస్తామని బెదిరించారు. మరికొంతమంది రాజీనామాలు కూడా చేశారు. అయితే చంద్రబాబు సర్ది చెప్పిన తరువాత నేతలు వెనక్కు తగ్గారు. అందరికీ ఎందుకు పదవి ఇవ్వలేకపోయామో చెప్పిన చంద్రబాబు గుంటూరు జిల్లా పొన్నూరు ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర విషయంలో మాత్రం సమాధానం చెప్పడానికి ఇబ్బంది పడుతున్నట్లు తెలుస్తోంది. 10 ఏళ్లు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా ధూళిపాళ్ల నరేంద్ర చాలా యాక్టివ్గా పనిచేశారు. ఇప్పటికే చాలా సందర్భాల్లో చంద్రబాబు ఆయనకు మంత్రి పదవిపై హామీ కూడా ఇచ్చారు. 2014లో అధికారంలోకి రాగానే మంత్రి పదవి దక్కుతుందనుకున్నా సామాజిక సమీకరణలతో ఆయనకు అవకాశం దక్కలేదు. విస్తరణలో అయినా వస్తుందనుకుంటే ఇక్కడ అవే సామాజిక సమీకరణాలు అడ్డుపడ్డంతో ధూళిపాళ్ల కన్నీళ్లతో చంద్రబాబు నివాసం నుంచి బయటకొచ్చేశారు. మంత్రి పదవి దక్కనందుకు బాధగా ఉన్న ధూళిపాళ్ల మాత్రం కామ్గానే ఉన్నారు. కానీ అనుచరులు మాత్రం ఆయనపై తీవ్ర ఒత్తిడి తెస్తున్నారు. పార్టీ వీడాలని కూడా డిమాండ్ చేస్తున్నారు. అటు అందరికీ ఫోన్లు చేసిన చంద్రబాబు ఈయనకు ఏమని సర్ది చెప్పాలో తెలియక సతమతమవుతున్నారని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. క్యాడర్లో కూడా ధూళిపాళ్లపై సానుభూతుంది. మిగతా సీనియర్లు గోరంట్ల బుచ్చయ్య చౌదరి, బండారు సత్యనారాయణమూర్తి, గౌతు శ్యామ్ సుందర్ శివాజీ అసంతృప్తి వ్యక్తం చేసిన ధూళిపాళ్ల మాత్రం బహిరంగంగా బయటపడలేదు. నమస్తే నరేంద్ర కుమార్ గారు. చెప్పండి. నాకేం కాదు, మినిస్టర్ గా చూడాలనే కోరిక. మేము కూడా రామంటే మీ అమ్మటే అవసరమైనప్పుడు చెప్తారని. ధూళిపాళ్ల సామాజిక వర్గానికి చెందిన మంత్రులు ఇప్పటికే 6 ఎవరినీ తీసేయలేని పరిస్థితి ఉండడంతో నరేంద్రకు చోటు దక్కలేదు. పుల్లారావు స్థానంలో అవకాశం ఇవ్వాలనుకున్నా ఆయన్ను తొలగిస్తే అగ్రిగోల్డ్ వ్యవహారంలో జగన్ పైచేయి సాధించినట్లవుతుందని చంద్రబాబు భావించారు. దీంతో ఇప్పుడు ధూళిపాళ్ల నరేంద్ర వ్యవహారాన్ని సీఎం ఎలా ముగిస్తారనేది ఆసక్తికరంగా మారింది.